నమస్తే అందరికీ. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు 6వ భాగం డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు వివరించిన ఆసనాలు చేసేటప్పుడు గాలి స్థితి ఒకసారి చూద్దాం. ఆసనాలు చేసేటప్పుడు ఏ ఆసనంలో గాలి ఎలా పీల్చుకోవాలో, గాలి ఎలా వదలాలో, సరిగా పీల్చుతున్నామా లేదా అన్న సందేహాలు చాలామందిలో మిగిలిపోతూ ఉంటాయి. దీని గురించి పూర్తి వివరణ సాధకులకు అందడం లేదు. ఎన్నో రకాలైన సంశయాలతోనే ఆసనాలను వేస్తూ ఉంటారు. ఆసనంలోకి వెళ్ళేటప్పుడు గాలిని పీల్చుకొని వెళ్ళమనో వదిలి వెళ్ళమనో చెప్తారు. ఆసనంలో గాలిని బిగపట్టమని కుంభించమని చెబుతారు. ఆసనాలు తీసేటప్పుడు గాలిని మరలా పీల్చుకోమనో వదలమనో చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది ఆసనాలను ఇలాగే నేర్పుతుంటారు. ఇలా చేయడం ద్వారా ఆసన స్థితి అనేది గాలిని బిగపట్టగలిగినంతసేపు మాత్రమే ఉంటుంది. అంటే సుమారు 20 నుండి 30 సెకండ్ల వరకు మాత్రమే అందరూ ఆసన స్థితిలో కదలకుండా ఉండడం కుదురుతుంది. తర్వాత గాలి అవసరమైన ఆసనాన్ని విరమించడం జరుగుతున్నది. ఆసనంలో ఫలితం అనేది ఆసనంలో ఎంత ఎక్కువసేపు కదలకుండా ఉన్నామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆసనం వేసిన 10-20 సెకండ్ల తర్వాత నుండి మెల్లగా ఆసనంలో ఫలితం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆ ఫలితం క్రమేపీ పెరుగుతూ మనం ఆసనాన్ని ఇక ఉంచలేకపోతున్నాము, తీసివేద్దాము అనే స్థితి వచ్చే వరకు అలా వస్తూనే ఉంటుంది. ఆసనంలో గాలిని బిగపట్టడం లేదా కుంభించడం చేయడం వల్ల ఆసనంలో ఫలితం వచ్చే సమయంలో గాలి అవసరమయ్యి ఆసనాన్ని తీసివేయడం వలన ఫలితాన్ని పూర్తిగా పొందలేకపోతున్నాం. ఇలా ఆసనంలో ఉన్నంతసేపు గాలిని కుంభించి ఉండాలనో, ఇలా వదలాలనో, ఇలా పీల్చాలనో అనేది 1-2 ఆసనాల్లో చేయడం అనేది అవసరం ఉంది. కానీ ప్రతి ఆసనాన్ని ఇలా చేస్తే మాత్రం పూర్తి ప్రయోజనాన్ని ఏ ఒక్కరూ ఆసనాల ద్వారా పొందలేరు. ఇది కరెక్ట్. ఆసనంలో ఉన్నంతసేపు గాలిని కుంభించి ఉండాలనో, ఇలా వదలాలనో, ఇలా పీల్చాలనో అనేది 1-2 ఆసనాలలో చేయడం అనేది అవసరం ఉంది. కానీ ప్రతి ఆసనాన్ని ఇలా చేస్తే మాత్రం పూర్తి ప్రయోజనాన్ని ఏ ఒక్కరూ ఆసనాల ద్వారా పొందలేరు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఛాతిని పైకి లేపేటప్పుడు గాలిని పీల్చాలని, ఛాతిని నడుమును ముందుకు వంచేటప్పుడు గాలిని వదలాలని, కాళ్ళను కానీ శరీరాన్ని కానీ ఎత్తాల్సినప్పుడు గాలిని బాగా పీల్చి బిగబట్టి లేపమని ఇలా చెప్తుంటారు. ఆసనాన్ని చేయవలసిన రీతిలో మనం మనసు పెట్టి చేస్తే శరీరమే తనకు ఎంత గాలి కావాలో, ఎంత గాలి వదలాలో, ఎప్పుడు పీల్చాలో, ఎప్పుడు వదలాలో, ఎప్పుడు బిగబట్టాలో అనేది నిర్ణయించుకొని పీల్చుకుంటూ ఉంటుంది. గాలిని మనం పీల్చాలని అనుకోకపోయినా సహజంగా నడుము ఛాతిని పైకి లేపుతున్నప్పుడు గాలిని అందరూ పీల్చుకోవడమే జరుగుతుంది. అలాగే నడుమును వంచినప్పుడు లేదా ముందుకు దింపినప్పుడు సహజంగా శరీరం గాలిని వదిలిపెట్టడం అనేది చేస్తుంది. అలాగే ఆసనాన్ని వేసి అలా ఉన్నప్పుడు కూడా పొట్ట కండరాలు, ఛాతి కండరాలు, ఊపిరితిత్తులు మొదలగునవి సుమారు 50 నుండి 90% వరకు ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క రకంగా మూసుకొని ఉంటాయి. ఆసనంలో ఉన్నంతసేపు మనం గాలిని పీల్చుకోవాలన్నా పీల్చుకోలేము, వదులుదామన్నా సరిగా వదలలేము. మనం వేసిన ఆసనాన్ని బట్టి మన శరీరానికి ఎంత గాలి అందాలో అంత అందుతూ ఉంటుంది. ఆసనాలు చేసేటప్పుడు గాలి విషయం శరీరానికి వదిలి వేస్తే అదే చూసుకుంటుంది. మనం మాత్రం ఆసనంలో అదే స్థితిలో కదలకుండా ఇంకా ఎక్కువసేపు ఉంటే ప్రయత్నం చేయడం అన్ని విధాలా మంచిది. ఇప్పుడు ఒక్కో ఉదాహరణ ద్వారా ఆసనంలో గాలిని మనం కావాలని బిగపట్టినప్పుడు ఏం జరుగుతుందో, శరీరానికి గాలి సంగతి వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పక్షిమోత్తాసనం అంటే కూర్చొని చాపిన కాళ్ళను మోకాళ్ళ దగ్గర వంచకుండా ముద్దు పెట్టుకోవడం అని అంటారు. ఈ ఆసనంలో మోకాళ్ళను ముద్దు పెట్టుకోవడానికి కూర్చున్న స్థితిలో నుండి నడుమును ముందుకు వంచేటప్పుడు గాలిని పూర్తిగా వదిలేసి ముద్దు పెట్టుకోమంటారు. ముద్దు పెట్టుకొని 10-20 సెకండ్ల పాటు అలానే కాళ్ళను ఆంచి ఉంటారు. తల మోకాళ్ళను ఆనిన 5-10 సెకండ్ల నుండి కాళ్ళలో నరాలు సాగడం, పొట్టలో కండరాలు బాగా నొక్కుకోవడం, వెన్నుపూసలు బాగా వంగడం జరుగుతూ ఉంటుంది.
ఇలా ఫలితం వస్తూ ఉండగా ఆసనాన్ని గాలి చాలనందువలన తీసివేస్తాం. మళ్ళీ ఇలా ఇంకొకసారి 2 సార్లు తిరిగి అదే ఆసనాన్ని చేస్తూ ఉంటారు. ప్రతిసారి అలా ఫలితం కొంత రావడం ఆగడం, మళ్ళీ కొంత రావడం ఆగడం అలానే జరుగుతూ ఉంటుంది తప్ప పూర్తి ఫలితం పొందడం లేదు. ఇలా రోజు చేస్తే రోజు అక్కడ వరకే ఉంటుంది తప్ప ఇంకా పెరగదు. ఇప్పుడు గాలితో సంబంధం వదిలేసి మనం తలను మోకాలపై ఆనించి అలా ఉంటాం. ఛాతీ బాగా ముందుకు వంగి ఉన్నందువలన ఊపిరితిత్తులు 80-90% వరకు మూసుకొని ఉంటాయి. 10-20% గాలి వెళ్ళి శరీరం అవసరాలను కొద్దిగా తీరుస్తూ మనకు ఇబ్బంది లేకుండా మనం ఆసనాన్ని ఆపకుండా కాపాడుతుంది. మనం అలాగే తలను మోకాళ్ళకు ఆనించి కాళ్ళలో నరాలు బాగా సాగి అలసిపోయినప్పుడు పొట్ట కండరాలు బాగా సంకోచించుకొని ఇక ఉండలేము చాలు అనంత వరకు అలాగనే ఆసనంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాం. అలా ఉన్నప్పుడే కండరాలు నరాలు ఎంతవరకు సాగాలో అంతవరకు సాగడం, ఫ్రీ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే సుమారు 20-30 సెకండ్ల నుండి 1-2 నిమిషాల వరకు ఉండవచ్చు. ఆసనాన్ని తీసిన వెంటనే దీర్ఘంగా ఎక్కువ గాలిని ఊపిరితిత్తులే మన ప్రయత్నం లేకుండా తీసుకుంటాయి. ఇలా పూర్తిగా ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉంటే ఇంకొకసారి ఆసనాన్ని చేయనవసరం లేదు. ఆసనాలు అలవాటు అయిన దగ్గర నుండి రాను ఇంకా ఆసనంలో ఉండే సమయం పెంచుతూ వెళితే కానీ ఫలితం రాదు. అదే గాలితో సంబంధం పెట్టుకొని ఎప్పుడూ అలానే వెంటనే తీసివేస్తూ ఉంటే ఎంతకాలం చేసినా ఫలితం మాత్రం అక్కడే ఆగిపోతుంది. అందుచేత మనం ఏదన్నా ఒక ఆసనాన్ని వేశామంటే ఆ ఆసనం చేసే విధానం మీద, పద్ధతి మీద మనసు పెట్టి చేయాలి తప్ప గాలి మీద కాదు. ఆసనంలో ఉన్నంతసేపు మన మనస్సుకి గాలి అయిపోతుంది, గాలి చాలడం లేదు, ఇక తీసివేయాలనే ఆలోచన రాకూడదు. ఆసనంలో ఎంత ఎక్కువసేపు అలా కదలకుండా ఉంటే అంత ప్రయోజనం వస్తుంది. కాబట్టి ఆసనం చేసేటప్పుడు గాలితో సంబంధం పెట్టుకొని అసలైన ప్రయోజనాన్ని పోగొట్టుకోవద్దు. ఆసనాలలోని ప్రయోజనం మనకు దక్కాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయంగా అందరూ గుర్తించాలి. అంటే కొన్ని ఆసనాలలో ఇన్స్ట్రక్టర్స్ చెప్పినటువంటి సూచనలు తీసుకొని చేయాలి తప్ప మిగతా ఆసనాలలో శ్వాస మీద అవసరం లేదు. ధ్యాస అంటే మనసును ఆసనంపై పెట్టు, శ్వాసల సంగతి శరీరానికి వదిలిపెట్టు అనేది ఇక్కడ అన్నమాట. అన్నిట్లో కాదు అని. అదే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆసనంలో ఉన్నంతసేపు గాలిని కుంభించి ఉండాలనో, ఇలా వదలాలనో, ఇలా పీల్చాలనో అనేది 1-2 ఆసనాలలో చేయడం అనేది అవసరం ఉంది. కానీ ప్రతి ఆసనాన్ని ఇలా చేస్తే మాత్రం పూర్తి ప్రయోజనాన్ని ఏ ఒక్కరూ ఆసనాల ద్వారా పొందలేరు. దీనికి మీ ఇన్స్ట్రక్టర్ ఆదేశాలను, ఆజ్ఞలను, సూచనను పాటిస్తే సరిగ్గా చెయ్యగలరు.